మోహన్ లాల్ భారతదేశంలోని దిగ్గజ నటుల్లో ఒకరు. కమర్షియల్ సినిమాల్లోని, కళాత్మక సినిమాల్లోనూ తన నటనా ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. మోహన్ లాల్ నటించిన పలు మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ అయి పెద్ద విజయాలను సాధించాయి. లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ గా చిరంజీవి గారు నటించారు. కానీ తెలుగులో పెద్దగా విజయాన్ని సాధించలేకపోయింది. మోహన్ లాల్ నటించిన ఆర్యన్ చిత్రాన్ని అశోక చక్రవర్తిగా బాలకృష్ణ గారు రీమేక్ చేశారు. కానీ అది పెద్ద విజయాన్ని సాధించలేదు. దృశ్యం సినిమాను తెలుగులో వెంకటేష్ గారు హీరోగా అదే టైటిల్ తో రీమేక్ చేసి సూపర్ హిట్ ను సాధించారు. మోహన్ లాల్ సినిమాలు తెలుగులో రీమేక్ చేసిన ప్రముఖ హీరోలు నాగార్జున మరియు మోహన్ బాబు కూడా ఉన్నారు. వజ్రం, చంద్రలేఖ, అల్లుడు గారు వంటి సినిమాలు మలయాళంలో మోహన్ లాల్ నటించిన సినిమాలకు రీమేక్లుగా వచ్చినప్పటికీ కొన్ని వాటి విజయ పరిమితిని అయ్యేలా చేసింది. మొత్తంగా మోహన్ లాల్ నటించిన సినిమాలు తెలుగు సినీ పరిశ్రమలు పలుసార్లు రీమేక్ అయి వాటి ప్రాధాన్యతను పెంచాయి.